హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కాలీఫ్లవర్ ఆకండి ఇదే కప్పుతోటి నూనె వేసుకొని ముందు వేడి చేసుకోవాలి. ముందుగా మనం కాలీఫ్లవర్ని ఇలాగా చిన్న చిన్న పువ్వులా తీసుకొని శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగేసుకొని పక్కన తెల్లటి క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలండి. నేను ముందే ఆరబెట్టేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి, నిమ్మ ఉప్పు వేసుకోండి. నిమ్మ ఉప్పు అర స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్నప్పుడు మీకు అది పాడవదు, ఆవకాయ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి వేగనివ్వాలండి బాగానే. నూనెతో వేగిన వల్ల ఏమవుతుందంటే మనకి ముక్క తడి ఏమన్నా పోతుందండి. అలా కొద్దిగా బాగా వేగనివ్వండి. మరీ ఎర్రగా వేగకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు, మీడియంగా వేయించుకోండి. ఇలా వేగిపోయింది కదా, వేగిపోయిన దాంట్లో టేస్ట్కి తగ్గ ఉప్పు, ఇది ఒక కప్పు నూనె అయితే అదే కప్పుతో ఆ వెలుతుకి వేసుకున్నానండి. నిండుగా వేసుకోలేదు ఉప్పు. అదే కప్పుతో కారం కూడా వేసుకున్నాను నేను. కారం మీరు చూసుకొని వేసుకోండి. కారంగా తినాలనుకుంటే మాత్రం వేసుకోవచ్చు. కారం తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించుకోండి. నాకైతే కొద్దిగా కారం ఎక్కువైంది, కానీ కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. రైస్లకు బాగా కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటాయి ముక్కలు. కాలీఫ్లవర్ క్రిస్పీగా మనకు పళ్ళకు తగులుతూ ఉంటుంటాయి. కస్మని ఇలా మొత్తం కలిపేసుకోండి. ఆపేసుకోవాలండి, స్టవ్ ఆపేసుకున్నాక కలుపుకోవాలి. ఇది కారం ఉప్పుని అందులోనే మనం చిన్న మెంతిపొడి కూడా కొద్దిగా మెంతిపొడి వేసుకోండి. చిటికెడు మెంతిపొడి వేసుకోవాలి. చూసారా, చిటికెడు మెంతిపొడి, కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని దించేసుకోండి. ఇంకా దించుకుంటే ఇది ఇలా పొడి పొడిగా ఉంది, కానీ మనకి నూనె చాలదు అనుకుంటాం. ఇది ఊరిందనుకోండి, ఒక గంట అయిపోయాక, గంట 2 గంటలు ఇలా వదిలేసారనుకోండి, అది ఊరుతుంది. ఆవకాయ ఎలా ఉంటుందో అలాగే ఓటలాగా వస్తుందండి. మనకి ఊరి మనకి ఇలాగా ఓటలాగా పొడిగా ఉండదండి, ఆవకాయలాగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం ఏం వేయక్కర్లేదు. మీరు ట్రై చేయండి. ఎందుకంటే నేను అప్పటికప్పుడు చేశానండి మా పాపకి ఇవ్వడానికని. పై ఊరు వెళ్తుందని గబగబా చేసి ఇచ్చేయడంలో మీకు ఆ వీడియో తీయలేదు, అంటే సీసాలో పెట్టేసి ఇచ్చేసాను. అప్పుడు ఆ నూనె కూడా తేరుతుందండి మనకి. అర్జెంటుగా అంటే అప్పటికప్పుడు చేసి ఇలాగ ఇచ్చేసాను. నూనె తేరుతుందండి మనకి, ఇలా పొడిగా కనబడుతుంది, కానీ తర్వాత ఊరేక నూనె వస్తుంది బయటికి. నూనె వస్తుంది మనకి, ఓటలా కూడా వస్తుందండి. మీరు ట్రై చేయండి. ఇందులో కావాలంటే నిమ్మరసం కూడా వేసుకుంటారండి చాలామంది. మేమంతా అంటే వేసుకోలేదు, ఇంకా నేను వేయలేదు. అంతేనండి, ఎంత టేస్టీ అయినా కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.